నీ తలకాయ లేచిపోతాది. విన్నావుగా, తేడా ఏమైనా వచ్చి తల లేచిపోతుంది. నీ తల లేచిపోతే నాకు టెన్షన్. ఏ కాను బోర్డు మార్చు. నువ్వు డబుల్ ఫోర్ తీసుకుని గాంధీ సెంటర్కి వెళ్ళు. నేను షెడ్కి వెళ్ళి వస్తాను. అలాగే. నువ్వు వెళ్ళిపో. ఓకే మేడం. గుడ్ మార్నింగ్. హలో అంజలి గారా, రండి రండి, ప్లీజ్ కమ్. నా పేరు కూడా తెలుసుకున్నారు. మీరు చాలా ఫాస్ట్. మీ నాన్నగారే చెప్పారు. ఓ, డాడీ చెప్పారా? ఆ, మీ ఇంట్రెస్ట్ కొద్ది తెలుసుకున్నారేవో అనుకున్నారు. పదండి క్లాస్ మొదలెడదాం. ఏంటి, నన్ను చూడగానే తొందరగా క్లాస్ మొదలెట్టాలనిపిస్తున్నట్టుంది. సరే రండి. వీటిని సిగ్నల్స్ అంటారు. ఇది గ్రీన్ లైట్, ఇది ఆరెంజ్ లైట్, ఇది రెడ్ లైట్. గ్రీన్ లైట్ వెలిగితే ముందుకెళ్ళాలి. ఇది కూడా తెలియకుండానే నేను ఇంతకాలం కార్లో తిరుగుతున్నాను అనుకుంటున్నారా? మీకు తెలియదని కాదండి, నాకు తెలుసు అని చెప్తున్నాను అనమాట. ఓకే ఓకే. సి 1 minute. అయ్యా ఫోన్ అయ్యా. హలో డాడీ, డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఒకడు నా వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు. నువ్వు వెంటనే వచ్చి వాడికి బుద్ధి చెప్పాలి. అంటావేంటి డాడీ? వాడి సంగతి చూడకుండా ఒక్క తూరి నీ ఎదురుగా చూడమ్మా, ఏం జరుగుతాడదో. అమ్మ బాబోయ్, ఈ అమ్మాయి వంక చూస్తేనే ఈ రేంజ్ లో కొడుతున్నారంటే టచ్ చేస్తే అమ్ము, మనం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి. బట్ మా అమ్మాయి గారికి లైన్ వేస్తావురా? నమస్కారం అమ్మాయి గారు. మీ అమ్మాయి గారి నేను చూడలేదయ్యా బాబు. అసలు మీ అమ్మాయి గారు ఎవరో నాకు తెలియదు. అబద్ధం. వీడు సామాన్యుడు కాదు. వీడు మీ అమ్మాయి గారికే కాదు, మా ఆఫీసులో ఉన్న గీతకు కూడా లైన్ వేస్తుంటాడు. మీరు ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేసినట్టున్నారు, ఆ సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేశారు. ఒక్కసారి మా అమ్మాయి వైపు చూసావా, చంపి పారేస్తా. పదండ్రా. రండి, అదే డ్రైవింగ్ సీట్. ఆ డోర్ వేసుకోండి. ఇది స్టీరింగ్. తెలుసు. ఇది గేర్ రాడ్. ఇది కూడా తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ వేయాలి. ఇప్పుడు క్లచ్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ తో. తెలుసు. అయితే పదండి. ఇదేంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇదే మా ఇల్లు. రండి కాఫీ తాగెళ్తురు గాని. అబ్బే, కాఫీ నాకు అలవాట్లేదు. ఇంత కష్టపడి నాకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు, నేను ఇష్టపడి కాఫీ ఇస్తానంటే రానంటారేంటి? కమాన్ లెట్స్ గో. నేను వస్తాను, వదలండి. అమ్మో బుల్డాగ్. టామీ షట్ అప్. మీరు రండి. టామీ కీప్ రైట్. అన్నా ఏంటన్నా చేసావా? వేసేసినా. అమ్మో, వీడు కసాయి వాడి కజిన్ లా ఉన్నాడు, ఇంట్లోనే మర్డర్లు చేస్తున్నాడు. దట్స్ మై గుడ్ టామీ. ఏమైంది? రండి కాఫీ తాగెళ్తురు. అమ్మో, నేను అర్జెంట్ గా వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవాలి. చిచి, మంచి తాగాలి. ఏంటన్నా మీరు మరి మేకనేయడం నువ్వు ఎందుకన్నా? వంటోడు చెప్తే ఆడేసేవాడుగా. ఎవడెవడో చేస్తే ఎట్టెట్ట ఉంటదిరా, మనమే చేసుకుంటే తృప్తిగా ఉంటది. ఉప్పు కారము మసాలా దిట్టంగా చేసి ఉండమను వంటోని సీఎల్ అదిరిపోవాలా. అట్టగానా? అందరూ వెళ్ళి సందడి ఇచ్చట అన్ని రకముల సంబంధములు కుదర్చబడును. దొరికాడు.
రేపు రండి కుదిర్చేద్దాం. ఇంకేంట్రా కబుర్లు? అందరూ బానే ఉన్నారుగా? సరే ఇగో కస్టమర్ వచ్చాడు, మళ్ళీ మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్కారం సార్. టేక్ యువర్ సీట్ సార్. సార్ సార్ అక్కడ బయట బోర్డులో అన్ని రకముల సంబంధములు కుదర్చబడును అంటే అంటే అన్ని రకాల సంబంధాలు కుదురుస్తాం సార్. ఆహా. మొదటి సంబంధం తప్పనిసరిగా సార్. రెండో సంబంధం కుదిరిచేద్దాం సార్. విదేశీ సంబంధం అయ్యో గ్యారంటీ సార్. అక్రమ సంబంధం అవి ఈజీ కుదిరిచేది సార్. అలాంటిది ఏం లేదు అబ్బే సార్. అలాంటిదే లేదంటారేంటండి? అదే. అన్ని రకాల సంబంధాలంటే అవి కూడా కుదిర్చాలి కదా. అదేదో పొరపాటున అనేసాను మరి సార్. ఆ విషయం బోర్డు కింద క్లియర్ గా రాయాలి కదా. సరే సార్, నెక్స్ట్ టైం మీరు వచ్చిన తప్పనిసరిగా రాసిస్తాను. అన్నట్టు సార్ కదా మంచి సంబంధం కావాలనుకుంటాను. నాకు కాదు సంబంధం, మా మేనకోడ. అయ్యో సార్, సార్ మీ మేనకోళ్ళ కంటే మంచి కుర్రాడు ఉన్నాడు సార్. మనిషి తెల్లగా ఉంటాడు, భలే ఉన్నాడు సార్. తెల్లగా ఉంటామంటే ఇప్పుడు గోడకేసిన సున్నంలో ఉంటాడా? అలాగా సార్. ఆ. మంచి ఎర్రగా రెడ్ గా ఉంటాడు సార్. ఎర్రగా అంటే యాపిల్ లా ఉంటాడు. యాపిల్ లాగా? అబ్బే లేదు సార్, పచ్చగా పసుపచ్చగా ఉంటాడు సార్. పచ్చగా అంటే ఇప్పుడు ఇదిగో చామంతి పూలో అబ్బా, ఉంటాడా? అలా ఏం కాదు సార్. మనిషికి మంచి రంగు రూపు ఉండి అబ్బా భలే ఉన్నాడు సార్. ఏం హైట్ సార్? హైట్, వెయిట్, రంగు, రూపు క్వాలిఫికేషన్స్ కాదయ్యా. మనిషికి కావాల్సింది లొసుగులు లేని సంబంధం. అలాగే సార్. లొసుగులు ఏమైనా ఉన్నాయో పులుసు కారుద్ది. అబ్బో. ఎవరికి? నాకే అర్థమైందా? అర్థమైంది సార్. ఇదిగో ఈ అమ్మాయికి అద్భుతమైన సంబంధం చూడు. అలాగే సార్. రేపే ఓకే, సంబంధం చూసే ముందు బోర్డు మార్చ్. మార్చేస్తాను సార్. బోర్డు మార్చలేదనుకో పులుసు కారుద్ది. అర్థమైందా? అబ్బో హ్యాపీ బర్త్డే టు మీ. ఏంటే బర్త్డే గిఫ్టా కొత్తగా? థ్యాంక్స్. చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. ఊరేసుకు చావమంటావా, కత్తితో పొడుచుకోమంటావా, విషం తాగమంటావా? విషయం దాగవే, పోతావు. మిస్ అయిందనుకో ఊరేసుకో, గ్యారంటీగా పోతావు. అప్పటికీ నువ్వు పోలేదనుకో, సొంత మనవణ్ణి, నాకు సెంటిమెంట్ లేదు, చూస్తూ ఊరుకుంటానా? ఆ మిగిలిన కత్తి తీసుకుని కసా 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 పొడి చేస్తాను, దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. ఏంటి కామెడీ అనుకున్నాను, సీరియసా? అవునరా, పెళ్లి చేసుకోరా అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వింటలేదు. పెళ్లి పెట్టాకులు లేకుండా నిన్ను చూస్తూ బతకలేనురా, అందుకే చచ్చిపోవాలనుకున్నాను. ఓసి పిచ్చి బామ్మ, నువ్వు చస్తావని నేను పెళ్లి చేసుకుంటున్నావుంటే నేను పెళ్లి చేసుకోలేదని నువ్వు చస్తానంటావేంటే? ఏంట్రా నువ్వనేది? నాకు 30 ఏళ్ల లోపల పెళ్ళైతే మీ బామ్మకి ప్రాణగండం ఉందని ఒక కోయిదొర చెప్పాడు. పెళ్లి లేకుండానన్నా బతకొచ్చు గాని బామ్మ లేకుండా బతకడం ఎలాగే? అమ్మా నాన్న లేని నాకు మిగిలింది నువ్వు ఒక్కదానివే. అది అందుకు ఇప్పుడు నాకు 30 ఏళ్లు వచ్చేసినాయి కాబట్టి నువ్వు ఎవరిని చెబితే వాళ్ళని పెళ్లి చేసుకుంటానే. బుజ్జి, రామచంద్రపురం నుంచి మంచి సంబంధం వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలా ఉంటుందంట. అయితే ఇంకా ఆలస్యం ఏంటే? వెంటనే పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి, శోభనం. సారీ. ఆహా, ఇంత తక్కువ టైంలో, అది ఇంత రాత్రిపూట ఇంత బాగా డ్రైవింగ్ చేస్తున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఏంటి తెగ పొగడేస్తున్నారు? నన్ను చూస్తుంటే పొగడాలనిపిస్తోందా? అబేబే అదేం లేదండి. నేనేం ఫీల్ అవను. పొగడాలనుంటే పొగడుకోండి. ఆడవాళ్ళని పొగడటం మీ మగవాళ్ళ వీక్నెస్. అబ్బే నేనేం పొగట్లేదండి, ఉన్న నిజమే చెప్పాను. అరే అరే ఏంటిది? ఏమైంది? ఓ మై గాడ్, పెట్రోల్ అయిపోయింది. ఈ దగ్గరలో ఆటోలు కూడా లేవనుకుంటా, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను. హలో, ఇంత అందగత్తని ఇలా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి? కార్ లాక్ చేసి మీరు కూడా రండి. నేను నడవలేను. మరి ఇప్పుడు ఏం చేయాలి? దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, మనం రెస్ట్ తీసుకుందాం. పెట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది. కమాన్, కమ్ కమ్. చాలా దూరం నడిపించాను కదా, వచ్చేసాంలే. ఇదే మా గెస్ట్ హౌస్. నమస్కారం అమ్మాయి గారు. రాము, పెట్రోల్ అయిపోయింది. ఎంత లేట్ అయినా సరే, ఎంత దూరమైనా సరే పెట్రోల్ తీసుకురా. అలాగే అమ్మాయి గారు. ఏంటలా చూస్తున్నారు? ఎవరు లేరనా? ఎలా ఉంటారు? ఉన్న ఒక్క వాచ్మెన్ ని బయటికి పంపించేశాంగా. హలో, డాడీ. డాడీని కాదే, అద్దె డాడీని. పక్కన అప్పారావు మాస్టర్ ఉన్నారా? అవును డాడీ. మన గెస్ట్ హౌస్ దగ్గరలోకి వచ్చేసరికి కార్లో పెట్రోల్ అయిపోయింది, అందుకని గెస్ట్ హౌస్ వచ్చాం. ఎందుకు అయిపోదు? అది నీ ప్లానేగా. పాపం అమాయకుడే ఒంటరిగా దొరికాడు కదా అని రేప్ చేయకు. అలాగే డాడీ. ఓకే డాడీ, బాయ్. రాత్రిపూట ఆ రూట్ లో జర్నీ మంచిది కాదు,
మీరిద్దరూ ఈ రాత్రి గెస్ట్ హౌస్ లోనే ఉండండి అని చెప్పారు డాడీ. ఎందుకండి నేను ఉన్నాను కదా, వెళదాం పదండి. వెళ్ళిపోవచ్చు, కానీ మా డాడీ సంగతి తెలుసుగా. ఏంటన్నా చేసావా? వేసేసినా ఆ, వద్దు, ఇక్కడే ఉందాం. కమాన్ రండి. అదేంటో మా డాడీ ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒక్క బెడ్రూమే కట్టించాడు. ఏం పర్లేదండి, నేను కింద హాల్లో కూర్చుంటాను. అయ్యో, మీరు మా గెస్ట్, ఇది గెస్ట్ హౌస్ అంటే మీ హౌస్. మీ ఇంట్లో మిమ్మల్ని బయట పడుకోబెడతావా? మీరు ఇక్కడే పడుకోండి. మరి మీరు? నేను ఇక్కడే పడుకుంటాను. ఆ, అయితే నేను కిందకెళ్తాను. అయ్యో, మీరు మా గెస్ట్, ఇది గెస్ట్ హౌస్.